నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 7 ఎపిసోడ్లో ఏం జరిగిందో ఓసారి చూద్దాం. ఎందుకంటే ఏడుపు ఆపాడో లేదో ఇటు విష్ణుప్రియ అటు సోనియా పంచాయతీ మొదలైంది. ఇది నామినేషన్ ముగిసేదాకా తేలేలా లేదు. కంటెస్టెంట్లు ఫస్ట్ వీక్ నాగు తప్పొప్పులు చూసి చూడనట్టు వదిలేశాడు. ఎవరిని తగ్గించలేదు, ఎవరిని బుజ్జగించలేదు. ముందుగా ఊహించినట్టే బేబమ్మని ఎలిమినేట్ చేశారు. నాగార్జున వచ్చి రాగానే గుడ్ న్యూస్ చెప్పాడు. ఇప్పటిదాకా జీరోగున్న ప్రైజ్ మనీ మీ పర్ఫార్మెన్స్ బట్టి పెరుగుతూ ఉంటుందన్న. హౌస్ మేట్స్ ఇంగ్లీష్ మాట్లాడతాం, హిందీ పాటలు పాడతాం, సమయం సందర్భం లేకుండా నిద్రపోవటం, వీటి వల్ల ప్రైజ్ మనీ కొన్ని కోతలు పెట్టారని అన్ని పోగా 3 లక్షల దాకా నిర్ణయించారు. అనంతరం నామినేషన్ లో ఉన్న శేఖర్ భాషని షేప్ చేశాడు. ఆ తర్వాత రెండో గేమ్ ఆడించి దాంట్లో అబ్బాయిలు విన్ అయ్యారు. ఆ తర్వాత రెండో గేమ్ పెట్టగా అమ్మాయిలు గెలిచారు. అలా గెలిచిన ఇరు టీములు గిఫ్ట్ హ్యాంపర్ ను షేర్ చేసుకున్నారు. తర్వాత నాగు విష్ణుప్రియని సేవ్ చేశాడు. ఇక పన్నీ గేమ్ చాలంటూ నాగు ఒక సీరియస్ గేమ్ ఆడించాడు. హౌస్ మేట్స్ ని ఒకరిని ఒకరు జంతువులతో పోల్చుకోమని చెబుతాడు. నక్క జిత్తులు మారిది, దోమ చిరాకు, ఊసరి వెళ్లి రంగులు మార్చటం, ముసలి అనగా దొంగ కన్నీళ్లు, పిల్లి అనగా స్వార్థం, గాడిద అనగా తెలివి తక్కువతనం, గొర్రె గుడ్డిగా నమ్మటం అని జంతువుల గురించి వివరిస్తాడు. నిఖిల్ అఫ్రీద్ని, అభయ్ అశ్వినిని స్వార్థపరులని పిల్లితో పోలుస్తారు. ప్రేరణ సీతను నమ్మటానికి వీల్లేదని తేలుతో పోలుస్తుంది. జోకులతో చిరాకు పుట్టిస్తున్నాడు. అనిల్, ఆదిత్య, మణికంఠ భాషకు దోమ బ్యాడ్జీలు ఇస్తారు. లక్ష్మి, బేబక్క ఇద్దరు గొర్రెలా గుడ్డిగా ఫాలో అవుతారని పేర్కొంది నైనిక. మణికంఠను నమ్మలేకపోతున్నానని అతన్ని తేలుతో పోలుస్తాడు పృథ్వీ. బేబమ్మను తెలివి తక్కువ గాడితో పోలుస్తాడు. టాస్క్ లో ఓడిపోయినప్పుడు భవిష్యత్తులో మాట్లాడతానని, నా దృష్టిలో ఫ్యూచర్ అనేది లేదు, ఒక వారంలో ఎలిమినేట్ అవ్వచ్చు, తన సమయాన్ని వృధా చేసుకుందని పృథ్వీ పేర్కొన్నాడు. దీంతో బేబక్క వచ్చిన ఒక రోజులోనే ఎవరి బలం ఎంత అనేది తెలిసేది ఎలా? అలా తెలిసి ఉంటే బిగ్ బాస్ 100 రోజులు ఎందుకు, ఒక్క రోజులోనే ముగించేయొచ్చు కదా అంటూ మాట్లాడింది బేబక్క. ఇక సోనియాకు జిత్తులు మారి నక్క అంటూ ట్యాగ్ ఇచ్చింది విష్ణుప్రియ. ఇటు విష్ణుప్రియ నన్ను తిట్టి తను వేడటం అర్థం కావటం లేదు. సోనియా ఈ ముసల కన్నీళ్ళని తెలిపింది. సీత నిఖిల్ ని గుడ్డిగా ఫాలో అవుతుందని ప్రేరణ గొర్రెతో పోల్చింది. భాష అశ్వినిని జిత్తులు మారి నక్కతో పోల్చాడు. ఇక చివరిగా నామినేషన్ లో బేబక్క, మణికంఠ ఇద్దరు మిగిలాక వీరిలో బేబక్క ఎలిమినేట్ అయినట్టు నాకు ప్రకటించారు. ఎంతమందిని బేబక్క మిస్ అవుతున్నారని నాకు ప్రశ్నించగా ప్రేరణ, విష్ణుప్రియ, నైనిక, సీత, ఆదిత్య చేతులెత్తారు. అనంతరం ఆనవాయితీ ప్రకారం షో నుండి వెళ్ళిపోయే ముందు బేబక్కతో ఒక టాస్క్ ఆడించాడు. ఇంట్లో ఉండటానికి అర్హత లేని వారి ఫోటోలు రోడ్డు మీద పడేయమని నాకు చెబుతారు. ఇటు వైఫ్ ఎక్కువగా ఉండయని సోనియా ఫోటోని, కోపం ఎక్కువ ఉందని పృథ్వీ ఫోటోని, నిఖిల్ కోసం కూరలో కారం ఎక్కువ వేశాను, దాని వల్ల అందరూ ఇబ్బంది పడ్డారు, అతని వల్లే బయట ఉన్నానంటూ అతని ఫోటో రోడ్డు మీద పెట్టింది. ఒంటరిగా ఉంటున్నావు, నీలో నువ్వే టెన్షన్ పడుతున్నావంటూ మణికంఠ ఫోటో రోడ్డు మీద పెట్టింది. బేబక్క వెళ్లిపోవటం, సీత వెక్కి వెక్కి వేడటం జరిగింది. మరి ఈ వారం నామినేషన్ వేడి వాడిగా జరుగుతుంది. మరి ఈ వారం నామినేషన్ లోకి ఎవరెవరు వస్తారో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.